హృదయం అన్నిటికంటే అది మోసకరమైనదంట, ఘోరమైన వ్యాధి గలదంట. అందుకనే దేవుడు మీరు ఏ వెండి బంగారాలు కానీ ధన ధాన్యాదులు కానీ నాకు వద్దు, కానీ మీ నుండి నేను కోరేది ఒకటే. ఏంటి అది అని అంటే మీ హృదయములో స్థానం. అది భయంకరమైనది, వ్యాధి గలది, మనిషి యొక్క నాశనానికి అదే కారణం అవుతుంది, మనిషి యొక్క పతనానికి అదే కారణం అవుతుంది, నిత్యత్వాన్ని పరలోకాన్ని పొందుకోనివ్వకుండా అగ్నిలో పడవేస్తుంది. అదే కనుక మీరు దానినే హృదయాన్ని కాచుకునేవాడుగా మనం ఉండాలనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే మన జీవితం అంతా ఆయనకి ఇచ్చినట్టేనండి. హల్లెలూయా. హృదయంలో స్థానం ఇస్తే జీవితం అంతా దేవునికి ఇచ్చినట్లే. కనుక ఈ దినాన్ని దేవుని యందు పవిత్రమైనటువంటి భక్తి కలిగి, భయము కలిగి, దేవుని స్తుతించేటటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలి. ఏదో ఒక 2-3 గంటలు అయిపోతే వెళ్ళిపోతాం కదా అన్నట్టు వచ్చి కూర్చుంటే ప్రయోజనం లేదు.